ఒక వైష్ణవ గీతం మనం పాడుదాం ప్రారంభించే ముందుగా. చాలా సులభమైన గీతం ఇది, అందరూ విని అనుసరించవచ్చు. భక్తి వినోద ఠాకూర్లు వారు రాసినటువంటి గీతం ఇది. బోలో హరి బోలో, 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 मनेर आनंदे भाई बोलो हरि बोलो, मनेर आनंदे भाई बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, मूड साल जन्म जन्म सुखे बोलो हरि बोलो, जन्म जन्म सुखे बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, मानव जन्म पे भाई बोलो हरि बोलो, मानव जन्म पे भाई बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, सुखे ठाको दुखे ठाको बोलो हरि बोलो, सुखे ठाको दुखे ठाको बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, संपदे विपदे भाई बोलो हरि बोलो, संपदे विपदे भाई बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, गृहे ठाको वने ठाको बोलो हरि बोलो, गृहे ठाको वने ठाको बोलो हरि बोलो, कृष्ण रस संसारे ठाकी बोलो हरि बोलो, कृष्ण रस संसारे ठाकी बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, असत्संग चाड़ी भाई बोलो हरि बोलो,
असत्संग चाड़ी भाई बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। वैष्णव चरण पड़ी बोलो हरि बोलो, वैष्णव चरण पड़ी बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। गौर नित्यानंद बोलो, बोलो हरि बोलो, गौर नित्यानंद बोलो, बोलो हरि बोलो, गौर गदाधर बोलो, बोलो हरि बोलो, गौर गदाधर बोलो, बोलो हरि बोलो, गौराद्वैत बोलो हरि बोलो, हरि बोलो, गौराद्वैत बोलो हरि बोलो, हरि बोलो, बोलो 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 हरि बोलो। హరే కృష్ణ. శ్రీల భక్తివినోద ఠాకూర్ల వారు ఆయన ఏం చెప్తున్నారంటే, భక్తి వినోద ఠాకూర్ల వారి యొక్క అనువాదం ఈ విధంగా ఉంది. హరినామమును కీర్తించండి ఓ సోదరులారా, హరినామములను కీర్తించండి. ప్రసన్నమైనటువంటి మనసులతో హరినామములను కీర్తించండి, హరినామములను కీర్తించండి. జన్మ జన్మల యందున హరినామమును కీర్తించండి, హరినామమును కీర్తించండి. ఓ సోదరులారా, మీరు మానవ జన్మను పొందారు కనుక హరినామములను కీర్తించండి, హరినామములను కీర్తించండి. మీరు ఆనందంలో ఉన్నా, మీరు దుఃఖంలో ఉన్నా హరినామములను కీర్తించండి, హరినామములను కీర్తించండి. ఓ సోదరులారా, మీరు సంపదలో ఉన్న, మీకు సంపద కలిగిన లేదా మీకు దురదృష్టం కలిగిన హరినామములను కీర్తించండి, హరినామములను కీర్తించండి. మీరు గృహంలో జీవించిన, అరణ్యంలో జీవించిన హరినామములు కీర్తించండి, హరినామములు కీర్తించండి. ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుని యొక్క ప్రయోజనార్థం ఉంటూ హరినామములను కీర్తించండి, హరినామములను కీర్తించండి. ఓ సోదరులారా, అభక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టండి, హరినామములను కీర్తించండి, హరినామములను కీర్తించండి. ఓ సోదరులారా, వైష్ణవుల పాదములపై పడి హరినామములు కీర్తించండి. గౌర నిత్యానందుల నామములను కీర్తించండి, గౌర గదాధరుల నామములను కీర్తించండి, గౌర అద్వైతుల నామములను కీర్తించండి, హరినామములను కీర్తించండి. ఓ సోదరులారా, హరినామములను కీర్తించండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నామ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామ. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే
निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण అందరూ చెప్పండి హరే కృష్ణ। కాబట్టి భక్తివినోద ఠాకూర్ల వారు చాలా చక్కగా ఈ గీతంలో మనకి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఓ సోదరులారా హరినామమును కీర్తించండి అని చెప్పి అంటున్నారు. జన్మ జన్మల యందును హరినామములు కీర్తించండి. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని దావానలంతో పోల్చారనమాట. దావానలం అంటే ఏమిటో తెలిసే ఎవరికైనా? సంసార దావానలము అని చెప్పన్నారు. దావానలం అంటే అరణ్యంలో అగ్ని. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఒక అరణ్యంతో పోల్చారనమాట. అలాగే ఈ ప్రపంచాన్ని సాగరంతో కూడా పోల్చుతారు. సాగరాన్ని ఎందుకంటే మనం ఉదాహరణగా తీసుకుంటాం చెప్పండి? ఎప్పుడు అరణ్యాన్ని లేకపోతే సాగరాన్ని ఉదాహరణగా చెప్తారు? అంతు పంతు లేనప్పుడు కదా. కాబట్టి మీరు ఏదైనా ఒక పెద్ద అరణ్యంలోకి వెళ్ళారనుకోండి, మీకు దారి తెన్ను ఉండదన్నమాట. ఎటు వెళ్ళాలో తెలియదు. అలాగే సాగరం కూడా, సాగరం సముద్రం అనేది కూడా ఎలా ఉంటుందంటే దానికి అంతు పంతు ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత దాని పరిధి ఎటు ఉందో తెలియదు, లేకపోతే దానికి ముగింపు ఎక్కడుందో తెలియదు. అలాంటిది ఈ యొక్క భౌతిక సంసారం. సంసారము అంటే ఏమిటి అర్థం? సంసారము అంటే పుట్టడం, చనిపోవడం, ముసలితనం, వ్యాధి. చూడండి, ఈ నాలుగింటిని ఏమంటారు? ఈ నాలుగింటితో కూడిన దాన్నే సంసారము అనుకుంటారు. చూడండి, కాబట్టి మనం ఈ సంసారంలో ఎప్పటి నుంచో ఉన్నామో మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మనం మానవ జన్మలో ఉన్నాం, కానీ మానవ జన్మ ఎత్తడానికి ముందుగా మనం ఎన్ని జన్మలు ఎత్తామో ఎవరికి తెలుసు? ఎవరికైనా గుర్తుందా? పూర్వజన్మ గుర్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? లేదు. కానీ మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, మరి ఈ మానవ జన్మ మనకి వచ్చిందంటే దీనికి పూర్వం మనం అనేకమైనటువంటి జన్మలు ఎత్తున్నాం. ఎలాంటి జన్మలు ఎత్తున్నాం అంటే, ముందు జలచరాలుగా అంటే నీటి యందు జీవులుగా, తర్వాత స్థావరాలుగా అంటే ఇగో మొక్కలు, చెట్లు, పర్వతాలు. చూడండి, వీటన్నిటినీ కూడా స్థావరాలు అని చెప్పి అంటారు. తర్వాత క్రిమికీటకాలుగా. క్రిమికీటకాలు అంటే తెలిసిందే కదా, పురుగులు, ఈగలు, దోమలు, ఇవన్నీ. ఆ తర్వాత పక్షులుగా, ఆ తర్వాత పశువులుగా. ఇలా మనం అనేక పర్యాయాలు, ఒకసారి రెండు సార్లు కాదు, అనేక పర్యాయాలు మనం ఈ విధంగా మనం జన్మలు ఎత్తి వదిలిపెట్టి ఇదిగో ఈ మానవ జన్మకు వచ్చాం. మరి ఈ మానవ జన్మ కూడా మనం ఇంతకుముందు ఎన్నిసార్లు ఎత్తామో తెలియదు. జాగ్రత్తగా ఉండకపోతే ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ఎత్తాల్సి వస్తుందో తెలియదు. అందుకే దీనిని సంసారము అని చెప్పన్నారు. మరి సంసార దావానలము అని చెప్పన్నారు ఇందులో. చూడండి, దావానలం అంటే ఏమిటంటే అరణ్యాల్లో ఎవరో కూడా నిప్పు పెట్టడానికి వెళ్ళారనమాట. అరణ్యాల్లో ఉండేటువంటి వెదురు కర్రలు ఏవైతే ఉంటాయో కాలగమనంలో ఏం చేస్తాయంటే ఆ గాలికి ఒక వెదురు కర్రతో ఇంకొక వెదురు కర్ర రాపిడి జరగడం వల్ల అగ్ని పుడుతుందన్నమాట. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం అందరం కూడా చూడండి, ఇప్పుడు 3 వెదురు కర్రలు ఒక దగ్గర ఉండి రాపిడికి గురవుతుంది అనుకోండి, ఏమవుతుంది? అంటుకుంటుంది. అలాగే మనం అందరం కూడా కొంతమంది సత్వగుణంలో, కొంతమంది రజోగుణంలో, కొంతమంది తమో గుణంలో ఉంటాం. అలాగే ప్రతి వ్యక్తి కూడా కొంతసేపు రజోగుణంలో, కొంతసేపు సత్వగుణంలో, కొంతసేపు తమో గుణంలో ఉంటాడు. ఈ గుణాలు అనేవి ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు మనలో పోటీ పడుతూ ఉంటాయి అన్నమాట. ఒక వ్యక్తి సత్వగుణంలో ఉందామని ప్రయత్నం చేస్తే వాడిని తమో గుణం, రజోగుణం లాగేస్తుంటాయి కిందకి. చూడండి, లేదా రజోగుణంలో ఉన్నప్పుడు తమో గుణం, సత్వగుణం లాగేస్తుంటాయి, లేదా తమో గుణంలో ఉన్నప్పుడు సత్వగుణం, రజోగుణం లాగేస్తుంటాయి. కాబట్టి ఏదో ఒక గుణంలో నిర్దిష్టంగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనల్ని మనం పరిశీలన చేసుకుని చూసినట్లయితే మనం ఎప్పుడు సత్వగుణంలో ఉందామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సత్వగుణం అంటే ఏమిటి అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేటువంటి స్థితిలో, అంటే నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుదాం అనుకుంటాం మనం. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి మానవ జన్మ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందట అంటే ఈ 4 నియమాలు ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మానవ జన్మ ప్రారంభమవుతుందట. ఏమిటా 4 నియమాలు?
మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. చూడండి, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఎందుకని ఇవి చేయకూడదు, చేస్తే బాగుంటుంది కదండి. చాలామంది అనొచ్చు, అరే ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి పనులు ఇవి, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, అవి చేయొద్దంటారు ఏమిటండి మీరు. అవి చేస్తే ఏమవుతుందండి, ఏమవుతుందంటే ఇంకా మన సంసారం ఇంకా పెరిగిపోతుందన్నమాట. మన ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులతో కూడినటువంటి ఈ సంసార చక్రం నుంచి బయటపడాలనుకుంటే ఈ 4 పాపకృత్యాలకి దూరంగా ఉండాలి. ఎవరైతే ఈ 4 పాపకృత్యాలను, ఈ 4 పాపకృత్యాల్లో నిమగ్నం అవుతారు. అలాగే మనం శరీరాన్ని స్వీకరించామంటే ఆహార, నిద్ర, భయమైదునాలు అనేటువంటివి 4 ఉన్నాయి. ఆహారం అంటే తెలుసు, నిద్ర అంటే తెలుసు, భయం అంటే మనల్ని మనం రక్షించుకోవడం, మైథునం అంటే స్త్రీ పురుష సంపర్కం. చూడండి, ఈ 4ంటిని ఏమంటారంటే విషయాలు అని చెప్పి అంటారు. విషయాలు, విషయము అంటే ఏమిటి, విషమును కూడుకున్న దాన్ని విషయము అని చెప్పి అంటారు. అదవుతుంది కదా. ఏమిటి విషయాలు అంటారు కదా, అంటారా లేదా? ఏమిటి విషయాలు అంటాం, ఏమిటి సంగతులు అంటాం, ఏమిటి విశేషాలు అంటాం కదా. మరి విషయాలు అంటే ఏమిటంటే ఉన్నవి 4 విషయాలు ఈ ప్రపంచంలో. ప్రతి జీవి చేసేది 84 లక్షల జీవరాశులు ఈ 4 పనులే చేస్తున్నాయి. ఏమిటవి? ఆహారం, నిద్ర, భయం, మైథునం. చూడండి, అందులో మళ్ళీ ఎవరికైతే మానవ జన్మ వచ్చిందో, ఈ మానవ జన్మ లభించిన వాడు మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటివి 4 ఉన్నాయి. అయితే మానవ జన్మ పొందిన వాడికి స్వతంత్రం ఇచ్చారనమాట. అతడు కావాలంటే ధర్మార్థ, కామ, మోక్షాల్లోకి వెళ్ళొచ్చు, లేదా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వైపుకి వెళ్ళొచ్చు. ఈ మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేవి మానవ జన్మలో తప్ప ఇతర జన్మల్లో అవి ఉండవు. ఉంటాయా? ఎక్కడన్నా మీరు జంతువులు కానీ, అంటే పశువులు కానీ, పక్షులు కానీ, క్రిమి కీటకాలు కానీ అవి మందు తాగడం చూసారు ఎక్కడన్నా మీరు? లేదు. అవి మాంసం తినడం అంటే జంతువులకి సహజంగా ఆహారం ఉంటుంది, అది సరే కదా. ఇప్పుడు పులికి ఆహారం ఏమిటంటే దానికి మాంసమే ఆహారం, దానికి మాంసం అని అనం, దానికి అదే అన్నం అంతే. చూడండి, పులికి అన్నము అంటే ఏమిటి, ఆహారము అని అర్థం. చూడండి, ఒక జీవికి ఆహారం అనేది మరొక జీవికి ఆహారం కాకపోవచ్చు, ఒక జీవికి ఆహారం అనేది ఇంకొక జీవికి విషంగా మారచ్చు. చూడండి, అర్థమవుతుంది కదా. అంటే ఒకడికి మందు అయింది ఇంకొకటికి విషం అవ్వచ్చు, ఒకడికి ప్రాణాన్ని నిలబెట్టేది ఇంకొకటికి ప్రాణం తీయొచ్చు. చూడండి, మనకి భాగవతంలో చెప్పబడింది ఏమనంటే అపదాని చతుష్పదాం. చూడండి, అపదాని చతుష్పదాం, అహస్తాని సహస్తాని, పల్గోణి తత్ర మహతాం, జీవో జీవస్య జీవనం అని చెప్పన్నారు. అంటే అర్థం ఏమిటంటే అపదాని చతుష్పదాం అంటే ఏ జీవులకైతే కాళ్ళు ఉండవో అవి 4 కాళ్ళ జంతువులకు ఆహారం అట. ప్రకృతి నియమాలు చూడండి, కాళ్ళు లేనటువంటి జీవులు 4 కాళ్ళు ఉన్నటువంటి జీవులకు ఆహారము అని చెప్పన్నారు. అంటే కాళ్ళు లేనివి ఏమిటి, స్థావరాలు, మొక్కలు, చెట్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చతుష్పదం అంటే 4 కాళ్ళ జంతువులకు ఆహారం. అంతే కదా. అవేం చేస్తాయి 4 కాళ్ళ జంతువులు? గడ్డి, గాదం ఇవన్నీ కూడా మేస్తూ ఉంటాయి. అలాగే అహస్తాని సహస్తానాం అని చెప్పన్నారు. అహస్తాని అంటే ఏమిటి, చేతులు లేనివి, చేతులున్న వాటికి ఆహారం అట. చేతులు లేనివి అంటే ఏమిటి, చేతులు లేనివి ఏమున్నాయి మనకి, జంతువుల్లో చాలా చేతులు లేనివి ఉన్నాయి కదా. వాటికి జంతువులకి కాళ్ళు ఉంటాయి కానీ చేతులు ఉంటాయా? చేతులున్న జీవులు కొన్ని ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి? కోతులకి చేతులు ఉంటాయి. ఇంకా చేతులు ఉన్నవి ఏమున్నాయి చెప్పండి? చేతులున్న జీవులు మనకు తెలిసి కోతులు, ఇంకా చింపాంజీ, గొరిల్లా, ఇంకేమున్నాయి, కంగారు, వీటన్నిటికీ చేతులు ఉంటాయి. కాబట్టి ఏం చెప్తారు, అహస్తాని సహస్తానం, చేతులు లేనివి చేతులున్న వాటికి ఆహారము అని చెప్పన్నారు. ఫల్గూని తత్ర మహతాం అని చెప్పన్నారు. ఫల్గూని అంటే ఏమిటి? ఫల్గూని అంటే అధమమైనటువంటివి, మహతాం అంటే గొప్ప వాటికి ఆహారము అని చెప్పన్నారు. ఫల్గూని తత్ర మహతాం, జీవో జీవస్య జీవనం, ఈ విధంగా ఒక జీవి మరొక జీవికి ఆహారము అని చెప్పన్నారు. ఈ సూత్రం ఎవరికి వర్తిస్తుంది? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే ఎవరైతే ఏదో దేహం లభించింది కాబట్టి బతుకుతూ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం చూస్తుంటాం ఎప్పుడు కూడా ఎవడైతే బలహీనమైనటువంటి వాడు ఉంటాడో వాడిని బలమైనటువంటి వాడు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. అదే కదా మనకు కనిపిస్తుంది. అలాగే మనం చూస్తున్నాం ఇందాక చెప్పినట్టుగా మనకి
కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్న వాటికి ఆహారము, చేతులు లేనివి చేతులు ఉన్న వాటికి ఆహారము అని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఆ కోవలో చూస్తే మనిషి కూడా ఇక్కడ జంతువుతో పోల్చబడ్డాడనమాట. చూడండి. అంటే ఎవరైతే ఈ విధంగా మాంసాహారాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు ఉన్నారో శాస్త్రాల్లో మనకి మాంస అనేటువంటి పదం చాలా ఆసక్తికరమైనటువంటిది. మనుస్మృతిలో దీని గురించి వివరించారు. మను సంహిత అంటే మను అంటే ఎవరు? మానవ జాతికి పిత అయినటువంటి వాడిని మనువు అని చెప్పి అంటారు. ఆ మనువు తన సంతానానికి ఒక స్మృతి శాస్త్రాన్ని ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రాన్ని. దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మనం ఆనందంగా ఉంటాం, లేకపోతే మనం దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మరి ఆ మనువు ఏం చెప్తారంటే మాంసః ఖాదయతి ఇది మాంసః అని చెప్పి అంటారు. దానికి మనువు మరి నిర్వచనం చెప్తున్నాడు. మాంసః అంటే అర్థం ఏంటంటే మాం అంటే నేను, సహ అంటే అది అని చెప్పి. చూడండి, అంటే మాం అంటే నన్ను, సహ అంటే అది అని అర్థం. ఇదేమిటి అర్థం? నన్ను అది అనేట మాంసము అంటే అర్థం. దీనికి వివరణ ఏమిటంటే నేను దేని యొక్క మాంసాన్ని అయితే తింటానో ఆ జంతువు మళ్ళీ నన్ను తింటుంది అని అంగీకరించడం మాంసము అంటే. మాం అంటే నన్ను, సహ అది, కాదయతి తింటుంది, దానిని మాంసము అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా? ఇది ప్రకృతి నియమం. ఇక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ మాంసాహార సంబంధంగా మరి 8 మందికి పాపం వస్తుందని చెప్తున్నాయి శాస్త్రాలు. ఏమిటవి 8 మందికి అంటే ఎవరైతే వధించడం కోసం ఆ జంతువుని పెంచుతాడో వాడు, వధించడం కోసం పెంచేవాడు, దానిని అమ్మేవాడు, దానిని చంపేవాడు, దానిని వండేవాడు, దానిని వడ్డించేవాడు, దానిని తినేవాడు, అలాగే ఈ వండినటువంటి దాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి మోసుకు వెళ్ళేవాడు. 8 ఇదంతా కూడా యాజమాన్యం చేసేవాడు, ఏర్పాటు చేసేవాడు. ఇలా 8 మందికి పాపం కలుగుతుందని మనకి మనుస్మృతి చెబుతుంది అనమాట. అర్థమవుతుంది కదా? అది మాంసము అని అంటే. అందుకే మరి మనిషికి ఏం చేశారంటే మనిషి దురవస్థ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే మనిషి ఇందాక చెప్పినట్టుగా ఫల్గూని తత్ర మహతాం, ఎవడ బలహీనుడు ఉంటే వాడిని దోచుకోవడం మొదలు పెడతాడు. ఆ విధంగా బలహీనుల్ని దోచుకోవడం అనేటువంటిది అది జంతువులు చేసే పని. ఎందుకంటే మనం జంతు సామ్రాజ్యంలో మనం చూస్తే ఏం చేస్తాయి, చిన్న చిన్న అల్పమైనటువంటి జీవులు మనం చూస్తాం, ఇంట్లో చూస్తాం, బల్లులు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. ఆ బల్లులు ఏం చేస్తాయి, చిన్న చిన్న ఈగలు దోమల్ని మింగేస్తుంటాయి కదా, అవును కదా? ఇలాంటి బల్లులు లాంటి వాటిని తొండలు లాంటివి పట్టుకుంటుంటాయి. చూడండి, చూసే ఉంటారు మీరు. ఒక్కోసారి బల్లులు లాంటి వాటిని కోళ్ళు వెంబడి చంపేసి తింటుంటాయి. ఎలుకలు లాంటివి ఉన్నాయనుకోండి, ఎలుకలు లాంటివి ఏం చేస్తాయి అంటే చిన్న చిన్న జీవులను అవి తింటాయి. ఎలుకలు లాంటి వాటిని పాములు తింటాయి, పాముల్ని గ్రద్దలు తింటాయి. కాబట్టి ఇలాగా బలహీనమైనటువంటి దాన్ని బలవంతమైనటువంటిది సంహరిస్తూ ఉంటుంది. ఇది పశు సామ్రాజ్యంలో ఉన్నటువంటి నియమం అనమాట. కాబట్టి మనిషి కూడా అదేవిధంగా వ్యవహరిస్తే అతను కూడా ద్విపాద పశువుగా చెప్పబడతాడు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే మనకి ఆహార ఈ యొక్క ఏవైతే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటివి జంతువులకు లేవు. ఎవరికి ఉన్నాయి? మానవ సమాజంలో మాత్రమే ఉన్నాయి. కానీ మానవ సమాజంలో ఎలాంటి మానవులకు ఉన్నాయంటే మానవ జీవితపు విలువ తెలియని వాళ్ళు అందులో పాల్గొంటారు. మనుషులే అవి చేయగలరు, కానీ ఎలాంటి మనుషులు అంటే నరాధములైనటువంటి వాళ్ళని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మానవ జన్మ లభించి మానవ జన్మ యొక్క విలువేమిటో తెలియనటువంటి వారు అందులో పాల్గొంటారు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మనిషి ఏం చేయాలంటే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వైపు వెళ్లకుండా ధర్మార్థ కామ మోక్షాల గురించి ఆలోచించాలి. మహాభారతంలో కూడా చెప్పబడింది, ఆహార నిద్ర భయమైథునంశ్చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం అని చెప్పుకున్నారు. ఆహారము, నిద్ర, భయము, మైథునం అనేటువంటివి మనుషులకు పశువులకు సమానంగా ఉంటాయి. చూడండి, ధర్మో హితేషాం అధికో విశేష ధర్మేన హీన పశుభిర్ సమాన. చూడండి, ధర్మం ఒక్కటే ఏం చేస్తుంది, మనిషిని పశువు నుండి వేరు చేస్తుంది. ధర్మం అనేది లోపిస్తే మనిషి పశుభిర్ సమాన, పశువుతో సమానము అని చెప్పన్నారు. మరి ధర్మం అంటే ఏమిటండి అర్థం? ధర్మం అంటే ఏమిటంటే ఇప్పుడు అసలు నేను ఎవరిని, ముందు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి. అంటే నేను ఏమిటి, ఈ శరీరాన్నేనా లేకపోతే నేను ఎవరిని? అది మొదటిది. అసలు ఈ సృష్టి ఎందుకోసం ఉంది? మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అది ఎందుకోసం ఉంది? అసలు నేను ఎందుకని జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను? మరి ఈ దుఃఖం నుంచి బయటపడేది ఎలా? చూడండి, ఇవి ప్రశ్నలు వేయాలన్నమాట. ఈ ప్రశ్నల గురించి ఆలోచించడాన్ని ధర్మము అని చెప్పి అంటారు. ముందు నేను ఎవరిని, నేను ఈ శరీరాన్నినా లేకపోతే ఇంకెవరినైనా? చూడండి,
మనం గనక ఆలోచించి చూసినట్లయితే ఈ సృష్టిలో మనకి 2 రకాలు కనిపిస్తున్నాయి. చైతన్యం కలిగినవి, చైతన్యం లేనివి. అవునా? కదా? అవునా కదా? జీవించి ఉన్నవి, జడమైనటువంటివి 2 రకాల వస్తువులు కనిపిస్తున్నాయి. ఆ రెండిటికి తేడా ఏమిటి? జీవించి ఉన్న దాంట్లో చైతన్యం ఉంటుంది. జీవించి లేని వాటిలో చైతన్యం అనేది ఉండదు. మరి ఈ చైతన్యానికి కారణం ఏమిటి అని మనం ఆలోచించి చూసినట్లయితే, ఈ చైతన్యం అనేది కొంతకాలం ఉంటుంది. తర్వాత కొంతకాలం ఉండటం లా. అంతే కదా? జడ వస్తువుల్లో ఎప్పుడూ చైతన్యం ఉండదు. కానీ జీవించి ఉన్నటువంటి వాటిలో ఒకానొక సమయంలో చైతన్యం అనేది కనిపిస్తుంది. తర్వాత చైతన్యం అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చైతన్యం అనేది వెళ్ళిపోతుందో శరీరం నుంచి, అప్పుడు అది జడ పదార్థంగా మారిపోతుంది. అంటే అసలు ఈ శరీరంలో ఉన్నటువంటి అసలు వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు ఎవరంటే ఆత్మ. అందుకే మనం ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏమంటాం? చనిపోయాడు అని చెప్పి అంటాం కదా? మరుగయ అని చెప్పి అంటాం. వాసుదేవే అని చెప్పి అంటారు. చనిపోయాడంటే ఏమిటి? బయలుదేరి వెళ్ళిపోయాడు అంటే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, అందరూ కూడా వస్త్రాలు అన్ని రకరకాల వస్తువులు ఉన్నాయి, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు మీ చేతిలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. మీ సెల్ ఫోన్ పట్టుకొని ఇది ఎవరిది అని అంటే ఏం చెప్తారు మీరు? సెల్ ఫోన్ ఎవరిదంటే ఏం చెప్తారు? నాది అని అంటారు. నేనే అంటారా సెల్ ఫోన్ని? ఈ సెల్ ఫోన్ ఎవరిదే అంటే నేనేనండి సెల్ ఫోన్ అంటారు. అనరు. ఎందుకని? ఎందుకంటారు? అది వేరు, మీరు వేరు కాబట్టి. మీ సెల్ ఫోన్ వేరు, మీరు వేరు కాబట్టి సెల్ ఫోన్ నాది అని అంటారు. అలాగే మీ చొక్కా పట్టుకుని అడుగుతాను, ఎవరిదండి చొక్కా? ఏమంటారు? నేనే చొక్కా అని అంటారా? నాది అని అంటారు. ఎందుకని? చొక్కా వేరు, మీరు వేరు. మరి మీ చేతిని పట్టుకుని అడుగుతాను, ఎవరిదండి చెయ్యి అని, ఏమంటారు? నాదంటారా? నేనేనండి చెయ్యిని అంటారా? అంటే మీరు చెయ్యా, మీరు కాలా, మీరు తలా, లేకపోతే మీరు కిడ్నీయా, లేకపోతే మీరు కాలేయమా, లేకపోతే ఇంకోటి ఏదన్నా చెప్పండి. మీ చేతిని పట్టుకుని అడిగితే నా చెయ్యి అంటారా, లేకపోతే నేనే చెయ్యి అంటారా? లేకపోతే మీ తలకి ఏమైనా దెబ్బ తగిలిందంటే ఏమంటారు? నేను తగిలానండి అంటారా? నేను పగిలిపోయానండి అంటారా? లేదా నేను కోసుకుపోయానండి అంటారా? ఏమంటారు? నాకు కోసుకుపోయింది, నాకు పగిలింది, నాకు విరిగింది అని చెప్పి అంటాం. మరి అక్కడ కూడా నాది అని ఎందుకు అంటున్నారు? అంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం ఏమిటి? నాది అని ఎందుకు అంటున్నారు? ఇందాకంటే చొక్కా వేరు, మీరు వేరు కాబట్టి నాది చొక్కా అన్నారు. మరి ఈ శరీరం విషయానికి వస్తే కూడా మీరు ఏమని అంటున్నారు? నాది అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? నేను వేరు, శరీరం వేరు అని, అంతే కదా అర్థం. నాది అనే భావన ఎప్పుడు వస్తుందంటే అది వేరు, నేను వేరైతేనే. మరి ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నారు అంటే నా శరీరము అని చెప్పుకుంటున్నారు. అంటే శరీరం వేరు, మీరు వేరనే కదా అర్థం. మరి మీరెవరు? అది మనం ప్రశ్నించాల్సినటువంటిది. మరి ఎవరది? నేను అనేటువంటిది ఎవరైతే అనుకుంటున్నామో ఆ నేను ఎవరు? అదే ఆత్మ. చూడండి. కాబట్టి మానవ జన్మ పొందినవాడు ఈ విధమైనటువంటి విచారణ చేయాలి. సరే నేను ఆత్మని, సరే అసలు మరి నాకు మూలం ఏమిటి అనేది మళ్ళీ మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మనకు ఒక మూలం అనేది ఉంది. సరే మనం అన్ని ఇప్పుడు మన శరీరంలో మనం ఉన్నాం. కానీ మన శరీరంలో జరుగుతున్నటువంటి ఏవైతే పనులున్నాయో వాటన్నిటిని కూడా మనం నియంత్రించడం లేదు కదా! ఖచ్చితంగా మనం ఈ శరీరంలో ఉన్నామంటే మనకు కొంత నియంత్రణ ఉంది. అవునా కదా? ఇప్పుడు ఈ ప్రవచనంలో కూర్చోవాలా లేదా వెళ్ళిపోవాలా? ఆ స్వతంత్రత మీకుంది. నిద్రపోవాలా లేదా మెలకువగా ఉండాలా? ఆ స్వతంత్రత కూడా మనకుంది. ఆ! కానీ మనం పరిశీలన చేసి చూసినట్లయితే మనం ఈ శరీరంలో ఉన్నాం. ఏం చేయాలి, ఏం చేయకూడదనే నిర్ణయాన్ని మనం చేయొచ్చు. కానీ మన యొక్క పనులను నియంత్రించేటువంటి శక్తి మరొకటి ఉంది అని అర్థమవుతుందా లేదా మనకి? అర్థమవుతుంది కదా! అంటే ఉదాహరణకి ఇప్పుడు ప్రవచనం జరుగుతుంది. నేను మెలకువగా ఉండాలి అని అనుకుంటాం చాలా తీవ్రంగా. కానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమవుతుంది? నిద్రొచ్చేయొచ్చు. అంటే దీని అర్థం ఏమిటంటే మనతో పాటే మనల్ని నియంత్రించేటువంటి శక్తి మరొకటేదో ఉందనే కదా అర్థం. అవునా? లేదంటే మనం అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయా? చెప్పండి. జరగటంలా. అలాగే మన శరీరంలో జరిగేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనమే చేస్తున్నామా? లేకపోతే మనకి మనకి మన ప్రయత్నం లేకుండానే జరుగుతున్నాయా? మన శరీరంలో జరిగేటువంటి క్రియలు మీరు ఆలోచించండి. మన గుండె కొట్టుకుంటుంది. దానికి కారణం ఎవరు? మీరేనా కారణం? లేదు. అలా అయితే గుండె ఆగిపోయిందంటారు. మళ్ళీ మొదలుపెట్టుకోవచ్చు కదా! గుండె ఆగిపోతే. ఆ! లేకపోతే ఎవడికో శ్వాస ఆడటం లేదని చెప్పి అంటారు. లేదా పక్షవాతం వచ్చిందంటారు. అలా రాకుండా చేసుకోవచ్చు కదా! అంటే దాని అర్థం మనం నియంత్రించడంలా. మనం నియంత్రించడం లేదంటే ఎవడో నియంత్రిస్తున్నాడనే కదా అర్థం. మరి నియంత్రించేవాడు ఎవరు? అది పరమాత్మ. ఇంకొకడు ఎవరో ఉన్నాడు. పరమాత్మ. చూడండి. ఈ విధంగా మనం మానవ జన్మలో మనకి విచక్షణ అనేటువంటిది ఉండాలి. ఆ! అందుకే ఈ మానవ జన్మలో మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే మనం ఈ శరీరం కాదు. మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వలన మనం ఈ శరీరాన్ని పొందాము.
అంటే ఇప్పుడు మనం ఏం చేస్తే భవిష్యత్తు అలా ఉంటుంది. అంతే కదా! ఇప్పుడు మనం చేసే మన వర్తమానంలో మనం చేసేటువంటి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటే పూర్వం మనం ఏదైతే చేసామో అది మన ప్రస్తుతాన్ని నియంత్రిస్తుందనే కదా అర్థం. అంతేనా కదా? కాబట్టి కర్మ అనేటువంటిది ఒకటుంది. మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అంటే పూర్వజన్మలో మనం ఏదో చేసాం కనుక మనకిప్పుడు ఈ మానవ జన్మ అనేది వచ్చింది. మరి ఇప్పుడు మానవ జన్మ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అంతా కూడా. ఏమిటంటే మనకి మానవ జన్మలో జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటివి ఇవి మనిషికి వరాలంటారా? లేకపోతే శిక్షలంటారా? మీరేమంటారు? పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి అనేది మీకు వరమా? లేకపోతే శిక్షనా? ఎవరంటున్నారు శిక్ష అని? శిక్ష లేకపోతే వరమా? ఏమంటారు? శిక్షలే కదా! ఎందుకంటే దానివల్ల మీకు బాధ కలుగుతుందా? సుఖంగా ఉందా? చెప్పండి. బాధ కలుగుతుంది. అంటే ఇది శిక్షగానే పరిగణించాలి. మరి శిక్ష ఎవరికి వేస్తారు? తప్పు చేసిన వాళ్ళకి. అంటే మనం ఏం తప్పు చేశాం? ఆ! ఏదో తప్పు చేశాం మనం మొత్తానికి. మరి మనం ఏం తప్పు చేశాం అనేది మనం తెలుసుకోవాలి. మరి దానికి మనకి సమాధానం ఎక్కడ లభిస్తుంది? శాస్త్రాల్లో మనకి లభిస్తుంది. మనం చేసినటువంటి తప్పు ఏమిటి? మన శాస్త్రాలు చెప్తున్నాయి ఏమిటంటే, మనం భగవంతుడిచ్చినటువంటి విధి విధానాలను ఉల్లంఘించాం కాబట్టి, మనం ఈ విధంగా శిక్షింపబడుతున్నాం. మరి వాస్తవంగా మనం చేయాల్సిన పనేమిటి? అంటే, మనం వాస్తవంగా భగవంతుడిని సేవించాల్సి ఉంది. కానీ భగవంతుడిని సేవించాల్సి ఉంది. కానీ సేవించకపోవడం వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శిక్షణ పొందుతున్నాం. చూడండి కారాగృహంలో ఎవరిని వేస్తారు తీసుకెళ్ళి జైల్లో? తప్పు చేసిన వాళ్ళని జైల్లో వేస్తారు. అంతే కదా! మరి ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో దీన్ని కారాగృహంతో పోల్చారనమాట. దీన్ని దుర్గము అని చెప్పి అంటారు. చూడండి. దుర్గము అంటే ఏమిటి? దుర్గమ అంటే దాటశక్యం కానిటువంటిది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రపంచం నుంచి మనం తప్పించుకుని వెళ్ళిపోగలమా? చెప్పండి. ఉన్నట్టుగా మనం ఇక్కడ ఈ ప్రపంచం నుంచి ఎగిరిపోయి వెళ్ళిపోగలమా బయటికి? వెళ్ళలేము. ఎందుకని? మనం కస్టడీలో ఉన్నాం కాబట్టి. చూడండి. అర్థమవుతుంది కదా! మనందరిని అందుకే బద్ధ జీవులు అని చెప్పి అంటారు. మనల్ని త్రిగుణాలు అనేటువంటి తాళ్ల చేత కట్టివేయబడ్డాం అనమాట మనం ఈ ప్రకృతిలో. మనం దీని నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. ఖైదీ ఒకవేళ విడుదల కావాలంటే ఎప్పుడు విడుదల చేస్తారు? ఎలాంటి ఖైదీలను విడుదల చేస్తారు? సాధారణంగా మనం చూస్తుంటాం ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి ఒకసారి, లేకపోతే గాంధీ గారి పుట్టినరోజుకి ఒకసారి, లేకపోతే రిపబ్లిక్ దినోత్సవానికి ఒకసారి ఖైదీలను వదిలేస్తుంటారు బయటికి. ఎలాంటి వాళ్ళని వదులుతారు బయటికి? సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సంస్కారాన్ని ఎవరైతే సంస్కరింపబడతారో జైల్లోకి వచ్చి, అలాంటి వాళ్ళని వదిలేస్తారు. అలాగే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం కూడా బయటపడాలంటే మనం కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మరి సత్ప్రవర్తన అంటే ఏమిటి? మనం మళ్ళీ ప్రభుత్వ చట్టాలకు విధేయులమై ఉండాలి. జైల్లో ఎందుకు పడేసారు తీసుకెళ్ళి? ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించామనే కదా! అంతేనే కదా! ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తే లోపల పడేస్తారు తీసుకెళ్ళి. మళ్ళీ ఎప్పుడైతే మనల్ని మనం సరిదిద్దుకొని మనం చేసినటువంటి తప్పును తెలుసుకొని మళ్ళీ ప్రభుత్వ చట్టాలకు విధేయులుగా ఉంటామో అప్పుడు మళ్ళీ బయట సమాజంలోకి వస్తాం. అలాగే మనం కూడా ఈ భగవంతుని యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు మనకి విడుదల కలుగుతుందన్నమాట. లేదంటే మనం విడుదల పొందలేము. చూడండి. అర్థమవుతుంది కదా! అదే కృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. చూడండి. ఆయన యొక్క భగవంతుని యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి రకరకాల జీవుల్ని పుట్టిస్తూ ఉందన్నమాట. ఇంకా కృష్ణుడు అంటున్నాడు దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయ్య ప్రపద్యంతే మాయామేతాం తరంతిదే. చూడండి. త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఏదైతే ఉందో మమ మాయ దురత్యయ దాటశక్యం కానటువంటిది. కానీ ఎవరైతే మామేవయే ప్రపద్యంతే నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు మాయామేతాం తరంతితే ఈ మాయని దాటగలుగుతారు అని చెప్పంటారు. మరి ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చాం. ఇప్పుడు మనకి భార్య, పిల్లలు, లేకపోతే కొంతమంది బంధువులు, స్నేహితులు, యజమానులు, సేవకులు, ఇలా ఎంతోమంది మన పెంపుడు జంతువులు, ఆవులు, గేదెలు, ఇవన్నీ మనం ప్రతి ఒక్కరం కూడా ఒక రకమైనటువంటి వాతావరణంలో పుడతాం. వీటన్నిటిని ఏమంటారంటే రుణానుబంధాలు అని చెప్పి అంటారు. రుణానుబంధాలు అంటే అర్థం ఏమిటి? మనం పూర్వజన్మలో ఎవరికైతే రుణం ఉన్నామో మనకి ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా అంటే మనిషిగా పుట్టిన వాడికి 6 రకాల రుణాలు ఉంటాయి. 6 రకాల రుణాలు. ఏమిటి 6 రకాల రుణాలు? దేవతలకి మనం రుణపడి ఉన్నాం. ఎందుకని దేవతలకు రుణపడి ఉన్నాం? ఎందుకంటే మనకి వెలుగునిస్తున్నారు, మనకి గాలిని ఇస్తున్నారు, మనకి నీరు లభిస్తుంది కదా, మనకి ఆహారం లభిస్తుంది. ఇవన్నీ కూడా ఎలా లభిస్తున్నాయి మనకి?
ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? గాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? నీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? లేకపోతే సూర్యుడిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? లేదు. ఇవి భగవంతుని యొక్క ప్రభుత్వం. ఇప్పుడు మనకి మన తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది. 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారిపోతుంటుంది. వాళ్ళేం చేస్తారు? భగవంతుడు అప్పటికే దేవతలు భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించుకొని వాటిని మళ్ళీ నియంత్రిద్దామని ప్రయత్నం చేస్తారు. కానీ అది ఎవరి వల్ల కాదు. అంతే కదా! ఇప్పుడు నీరు ప్రభుత్వం తయారు చేయడంలా ఇది ఎలా వస్తుంది? నీరు ఎలా వస్తుంది? శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. పర్జన్యాత్ చూడండి, యజ్ఞాత్ భవతి పర్జన్యో. యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది? వర్షం పడుతుంది. వర్షం పడడం వల్ల మనకి నీరు అనేది లభిస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అలా భగవంతుడు ఇచ్చినటువంటి నీటిని అదుపులో పెట్టుకుని నీటి బిల్లు కట్టమని అడుగుతున్నాం. అదే కదా! ఇంకా గాలిని ఇంకా బిల్లు వేయలే గాలి మీద, ఎందుకంటే గాలిని నియంత్రించలేరు కాబట్టి. ఏమో భవిష్యత్తులో ఇప్పుడు అంతా కూడా పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ పట్టణాల్లో గాలికి కూడా బిల్లు వేస్తారు కొన్నాళ్ళకి. అర్థమైంది కదా! ఒక చీకటి గుహ లాంటి దాంట్లో ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లో ఉంటారు, గాలి రాదు కొన్నాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడో బయటికి పైప్ పెట్టి కిందకి గాలి పెట్టి మీటర్ పెడతారనమాట. మీకు ఎంత గాలి కావాలి పీల్చుకోండి, బిల్లు కట్టండి. అర్థమవుతుంది కదా! ఇప్పుడు ప్రభుత్వం భూమిని నియంత్రిస్తుంది, నీటిని నియంత్రిస్తుంది. అగ్నిని నియంత్రించగలుగుతున్నారా? కొంతవరకు ప్రయత్నం జరుగుతుంది. గ్యాస్ బండలు అవన్నీ ఎక్కడ దగ్గర కొనుక్కుంటున్నాం మనం? ప్రభుత్వం దగ్గర. చూడండి, అది కూడా కొంతవరకు. లేదంటే మనం ప్రకృతిలో లభ్యమయ్యే కర్రలు పోగు చేసుకుని మంట వెలిగించుకోవచ్చు. కానీ ఎవరైతే లేదు భగవంతుడి యొక్క ఏర్పాటు మాకు వద్దనుకున్న వాళ్ళు, అప్పుడు ప్రభుత్వం వాళ్ళని బంధిస్తుంది. అంతే కదా! ప్రభుత్వం ఏం చేస్తుంది? అయితే గ్యాస్ బండ కొనుక్కో, అయిపోయాయి. ఇంకా గాలిని ఎలాగో నియంత్రించలేరు, ఆకాశాన్ని ఎలాగో నియంత్రించలేరు. ఆకాశాన్ని కూడా కొంతవరకు నియంత్రిస్తున్నారు. ఇప్పుడు వేరే దేశం యొక్క విమానాలు మా దేశంలోకి రాకూడదు చూడండి, ఇలాంటి నియంత్రణలు ఉన్నాయి. కానీ వాయువుని ఎవడు నియంత్రించలేడు. వాయువు అత్యంత బలమైనటువంటిది అనమాట. చూడండి, ఏమైనప్పటికీ ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే మనం దేవతలకి రుణపడి ఉన్నాం. ఎందుకంటే దేవతలు మనకి ఇవన్నీ ఇస్తున్నారు. ఇక ఋషులకు రుణపడి ఉన్నాం. ఋషులు అంటే ఎవరు? ఏ విధంగా మనం జీవించాలి? ఇందా మనం చెప్పుకున్న మనువు లేకపోతే వ్యాసదేవులు వారు ఈ ఋషులు మనకి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి విషయాలు మనకి తెలియజేశారు. కాబట్టి వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. దేవ, ఋషి, భూత అంటే ఇతర జీవులపై ఆధారపడి ఉన్నాం. మనం ఉదయం లేస్తే మరొక జీవిని తినాల్సిందే, అవునా కదా? శాకాహారులైనా మాంసాహారులైనా ఇతర జీవులపై ఆధారపడి జీవిస్తున్నారా లేదా? అంతే కదా! మనం ఆకుకూరలు తింటున్నాం, బియ్యం తింటున్నాం, ధాన్యం తింటున్నాం. లేదా మాంసాహారులు అయితే వేరే కోళ్ళని, గొర్రెల్ని వాటిని చంపుకుని తింటారు. మొత్తానికి ప్రతి జీవి వేరే జీవిపై ఆధారపడి ఉన్నాడు. లేదా పాలు తాగుతున్నాం, గేదె కావచ్చు, ఆవు కావచ్చు, ఏదో ఒకటి. తేనె తీసుకుంటున్నాం, వస్త్రం వేసుకుంటున్నాం. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక జీవి నుండే వస్తుంది. వస్తుందా లేదా? కాబట్టి ఇతర జీవులకి మనం రుణపడి ఉన్నాం. దేవర్షి, భూత, ఆప్త అంటే ఆప్తులు అంటే మన యొక్క బంధువులు. చూడండి, మన బంధువులు అంటే ఎవరు? రక్త సంబంధీకులు, తల్లి, తండ్రి, అన్న, చెల్లి. చూడండి, భార్య, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎవరు? భూత, ఆప్తులు అని చెప్పి అంటాం. వీళ్ళందరినీ కూడా ఆప్తులకి మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే మనం చూడండి, చిన్నప్పుడు మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు మన పనులన్నీ ఎవరు చేశారు? మన పనులు మనమే చేసుకున్నావా? ఎవరు చేశారు మరి? తల్లి చూసింది, తండ్రి చూశాడు కదా. అంటే వేరే వాళ్ళు మనం రక్షిస్తున్నారు, అందుకే మనం ఇలా ఉన్నాం. ఒకవేళ మనం ఈ ఊరిలో ఉంటున్నామంటే ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాం. అది ఎలాగండి? ఎక్కడ ఇల్లు లేని చోటున ఎవరైనా నివాసానికి వెళ్తారా? కొండల మీదకి ఎక్కడికి వెళ్తారు? జనం ఉంటేనే వెళ్తారు. అంటే జనం ఉంటే రక్షణ ఉంటుందనే కదా. కాబట్టి వాళ్ళకు కూడా రుణపడి ఉన్నాం. దేవ, ఋషి, భూత, ఆప్త, నృణాం. నృణాం అంటే ఇప్పుడు చెప్పుకున్న సాధారణ మనుషులకి. పితృణాం అంటే పితృదేవతలకి. ఎందుకంటే వాళ్ళు ఎవరో వివాహం చేసుకునే సంతానాన్ని కన్నారు కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చాం. అలాగే మనం వివాహం చేసుకుంటే మళ్ళీ ఇంకొక తరానికి మనం ఇవ్వగలం. కాబట్టి పితృదేవతలకి రుణపడి ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కడు, మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా 6గురికి రుణపడి ఉంటాడు. ఎప్పుడైతే మనం ఈ రుణాలని సక్రమంగా తీర్చుకోమో, ఎవరెవరికైతే మనం అప్పున్నామో వాళ్ళు మనకి తర్వాత జన్మలో బంధువులుగా పుడతారనమాట. భార్యగానో, లేకపోతే తండ్రిగానో, లేకపోతే కొడుకుగానో, లేకపోతే శత్రువుగానో పుడతారు. అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి వాళ్ళ రుణం తీరిపోతుందో వాళ్ళు టక్మని మాయమైపోతారు మన జీవితంలోంచి. వాళ్ళు చనిపోవడమో, లేకపోతే వేరే దేశానికి వెళ్ళిపోవడమో, లేకపోతే లేదా మనం వెళ్ళిపోవడమో ఏదో జరుగుతుంది. ఎప్పుడైతే రుణం తీరిపోతుందో అవతల వాడన్నా వెళ్ళిపోతాడు, లేదా మనమన్నా వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుంది కదా. మనకు అర్థం కాదు ఇదేమిటని చెప్పి. ఒక ఉదాహరణ చెప్తారు శాస్త్రాల్లో. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఈ జన్మలో అప్పు చేశాడు, అప్పు చేసి అప్పు తీర్చకుండానే మరణించాడు అనుకోండి, ఏమవుతుందట? ఎవడైతే అప్పు ఇచ్చాడో వాడు ఈ అప్పు తీసుకోకుండా పోయినవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి కొడుకుగా పుడతాడట. చూడండి,
కొడుక పుట్టిన తర్వాత వీడు ఏం చేస్తాడు, ఆ కొడుకుని బాగా వాడికి చిన్నప్పటి నుంచి అన్నీ చేసి, లాలించి, పాలించి, వాడిని బాగా చదివించి, వాడికి ఒక ₹1,00,000 ₹1,00,00,000 బాగా ఖర్చు పెట్టి, వాడిని ఏం చేస్తారంటే వాడికి ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, విదేశాలకు వెళ్ళాక ఇంక వాడు అక్కడే ఉంటాడు, ఇంక రాడు ఇక్కడికి. అంటే రుణం అయిపోయిందనమాట. లేకపోతే వాడు చనిపోవడం లేదా వీడు చనిపోవడం ఏదో జరుగుతుంది. చూడండి. ఇలాగా మన కుటుంబ సభ్యులు కొంతమంది పోతుండడం, కొంతమంది ఉంటుండడం, వాస్తవానికి ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ కూడా రుణానుబంధాలు. ఎవడికి మనం రుణపడి ఉంటే వాడు మనకి బంధువుగా పుడతాడనమాట. చూడండి. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. చూడండి. మరి దీనికి అంతు పొంతు లేదు. ఈ రుణాలు ఎప్పుడు తీరేది? ఈలోపు కొత్త రుణాలు అవుతుంటాయి. పాత అప్పు తీరలేదు, కొత్త అప్పు మొదలవుతుంది. ఆ! ఈ అప్పుల సుడిగుండంలో ఏమవుతుంది, మొత్తం మనిషి కూరుకుపోతాడు. మరి దీని నుంచి బయటపడే మార్గం ఏది? చూడండి. ఎందుకంటే మనకి మనకి ఈ వాస్తవాలన్నీ తెలియదు. భార్య చనిపోయిందనుకుంటే, అయ్యో! భార్య వెళ్ళిపోయిందో అనుకుంటాం. కొడుకు చనిపోయాడనుకో, అయ్యో! కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాం. తండ్రి పోతే, అయ్యో! మా నాన్న పోయాడంటాం. లేదా ఆవు చచ్చిపోయిందంటే, అయ్యో! ఆవు చచ్చిపోయిందంటాం. కుక్క చచ్చిపోతే, అయ్యో! కుక్క చచ్చిపోయిందంటాం. చూడండి. ఇలా వాడిపోయాడు, వీడిపోయాడు, వాడిపోయాడు, వీడిపోయాడు అనుకుంటాం. మనం అజ్ఞానం ఉండడం వల్ల మనం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ నా వాళ్ళు, మన కుటుంబ సభ్యులు అనుకుంటాం. కానీ పైనుంచి చూస్తే వీళ్ళందరూ కూడా ఏమిటంటే రుణానుబంధాలనమాట. ఎవడెవడికి ఎప్పుడు లెక్కలున్నాయో శాస్త్రాలు చెప్తాయి. మనకి ప్రవాహంలో మనకి చూడండి ఆకులు, గడ్డి, గాదం అన్నీ కొట్టుకొస్తుంటాయి. ఒక్కోసారి 2 గడ్డి పరకలు కలిసొస్తుంటాయి. కాసేపు అయిన తర్వాత 2 విడిపోతాయి. విడిపోయి మళ్ళీ వేరే గడ్డితో కలుస్తాయి. మళ్ళీ విడిపోయి ఇంకో దగ్గరికెళ్తాయి. చూడండి. అలాగే ఊర్ధ్వం నుంచి పైనుంచి చూస్తే దేవతల దృష్ట్యా చూస్తే వాళ్ళకి ఇవే కనిపిస్తాయి కింద. కానీ మనమేమనుకుంటాం, మాయలో ఉండి మనకు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఈమె నా భార్య, ఈయన నా భర్త, ఈయన నా తండ్రి, ఈయన నా పుత్రుడు ఇలా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ అజ్ఞానంలో ఉన్నంత వరకు మనం దుఃఖాన్ని పొందాల్సిందే. చూడండి. అజ్ఞానంలో ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. అందుకే మనం ఏం చేయాలంటే మానవ జన్మ లభించినప్పుడు మనం అజ్ఞానంలో ఉండకూడదు. చూడండి. అందుకే జ్ఞానాంజన శలాకయ మనం ఏం చేయాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 6 రకాల రుణాల నుంచి బయటపడే మార్గాన్ని మనం తెలుసుకోగలం. ఎలా బయటపడాలి మరి? శాస్త్రం అది కూడా చెప్తుంది. ఈ రుణాలు ఎప్పటికీ తీరేవి కావు. మరి వీటిని ఎలా మనం తప్పించుకోవాలి? శాస్త్రాలు చెప్తున్నాయి. దేవర్షి భూతాప్తం రుణాం పితృణాం నాయం కింకరో నరుణీచరాజన్. చూడండి. అయితే ఈ 6గురికి ఒక వ్యక్తి సేవ చేయాల్సిన అవసరం లేదట. ఈ 6గురికి ఒక వ్యక్తి రుణపడి ఉండడట. ఎవరది? నాయం కింకరో నరుణీచరాజన్ సర్వాత్మనాయో శరణం శరణ్యం. చూడండి. ఎవరైతే పూర్తిగా శరణాగతి పొందుతాడో, ఎవరికి? గతో ముకుంద పరిహృత కృతం అని చెప్పన్నారు. అంటే ముకుందుడు అంటే ఎవరు? ముక్తినిచ్చేటువంటి వాడు. చూడండి. ఆ ముకుందుడే మన రుణ విముక్తి కూడా చేస్తాడు కదా. మనం ఏం చేస్తాం, ఎవరైనా ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి, రాజకీయ నాయకులు మొదలు పెడతారు, ఇదిగో మాకు ఓట్లు వేస్తే మీ కరెంటు బిల్లులు తీసేస్తాం, ఇదిగో మాకు ఓట్లు వేస్తే మీ బ్యాంక్ రుణాలు తీసేస్తాం, ఇదిగో మాకు ఓట్లు వేస్తే మీ కేబుల్ బిల్లు తీసేస్తాం. చూడండి. అనగానే అందరూ ఏం చేస్తారు, కొట్టేయండి, ఓట్లు వేసేయండి, వాడికి గుద్దేయండి, 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 గుద్దేస్తారు. ఇది తాత్కాలికమైనటువంటి రుణాలు. కానీ అసలైనటువంటి రుణాల గురించి మనం పట్టించుకోవట్లా. మరి అసలైనటువంటి రుణ విముక్తి చేసేది ఎవరు? ముకుందుడు. ముకుందుడు అంటే ఎవరు? ముక్తినిచ్చేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. ఒకవేళ ఈ రుణాలన్నిటి నుంచి కూడా బయటపడాలంటే, ఈ రుణాలు ఉన్నంత వరకు మనకి బాధలు తప్పవు. చూడండి. అప్పులు వాడి ఇంటి మీద పడతాడు, రకరకాలుగా ఉంటాయి పరిస్థితులు. మరి ఈ రుణాలన్నీ తీరాలంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ముక్తినిచ్చేటువంటి ముకుందుడికి ఎవరైతే ఆయన ఉద్యోగం స్వీకరిస్తారో, అంటే ఎవరైతే పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడికి శరణం పొందుతారో, ఎవరైతే ఆయన యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని జపిస్తారో, ఎవరైతే కేవలం భగవంతుని కోసమే పని చేస్తారో, లేదా వాళ్ళు చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని భగవంతుడి కోసం అర్పిస్తారో, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆస్తిని, వారికి ఉన్నటువంటి ధనాన్ని, వారి యొక్క మనసుని, వారి యొక్క ఇంద్రియాలని అన్నిటిని కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఉపయోగిస్తారో, ఆ విధంగా పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందుతారో, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో, మారటోరియం. మారటోరియం అంటే ఏమిటి? మొత్తం రుణాలన్నీ తీసేస్తాడనమాట. మొత్తం ఈ 6 రుణాలు దేవతలకి, ఋషులకి, భూతములకు, అంటే భూతములు ఇతర జీవులకి, ఆప్తులకి, ఇతర మనుషులకి, మొత్తం అందరికీ ఎవరెవరికి మనం రుణపడి ఉన్నామో అన్ని రుణాలు ఒక్క ఏమంటారు, ఒక్క దెబ్బకి మొత్తం అన్ని కూడా తీసేస్తాడు. కాబట్టి మనకి ముక్తి కలిగిస్తాడు. మరి అందుకే మనం ఏం చేయాలంటే, ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ కార్తీక మాస దామోదర దీపోత్సవం ఇవన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నామంటే, మరి ఆ ముకుందుడి గురించి, ఆ దామోదరుడి గురించి తెలుసుకొని ఆయనకి ఆ సేవలోకి లాగడం కోసం అందరినీ కూడా. కాబట్టి ఆయనకి ఏదో ఒకటి మనం సమర్పిస్తే, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదో ఒకటి, లేదా ఒక దీపాన్ని సమర్పించినా మెల్లగా మనం ఏ మోతాదులో అయితే మనం ఆయనకి సేవ చేస్తామో ఆ మోతాదులో మీకు రుణ విముక్తి కలుగుతుంది.
కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అని చెప్పంటారు. అప్పు చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తీర్చలేనప్పుడు బాధలు తెలుస్తాయి, అంతే కదా. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం అనేక రకాల సంబంధాలు పెట్టుకుంటాం. అన్ని సంబంధాలు ముందు బాగానే ఉంటాయి. చూడండి, పెళ్ళి అవ్వలేదు అనుకోండి, వాడు ఏమనుకుంటాడు, అయ్యో నా పెళ్ళి అవ్వలేదు, నా పెళ్ళి అవ్వలేదు, నా పెళ్ళి అవ్వలేదు అంటాడు. పెళ్ళి అయిన తర్వాత వాడి పరిస్థితి అర్థమవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఏమో, అయ్యో నా పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు అంటారు. పిల్లలు తెలిసిన తర్వాత అర్థమవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత అయ్యో వాడికి చదువు లేదు, చదువు లేదు, చదువు లేదు అంటాడు. వాడి చదువుకున్న తర్వాత వీడి పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. వాడు చదువుకున్న తర్వాత అయ్యో వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. చూడండి, ఈ విధంగా అందరూ కూడా అంటే ఆరంభంలో అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట, కానీ లోపలికి దూరిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. మరి ఇందులోంచి దూరిన తర్వాత బయటికి రాలేము. చూడండి, మరి బయటికి రావాలంటే ఏకైక మార్గం ఏమిటంటే ఆ ముక్తినిచ్చేటువంటి ముకుందుని మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని ఈదాలంటే గట్టి నావ అవసరం. ఆ గట్టి నావ ఏమిటంటే భగవంతుని యొక్క పాదపద్మాలే ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి నావ అని చెప్పబడ్డాయి. అందుకని విలువైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి మళ్ళీ మనం మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనే వాటికి జోలికి వెళితే మళ్ళీ మన పరిస్థితి ఏమవుతుందంటే మళ్ళీ మనం అధోగతి పాలవుతాం, అధోగతి పాలైపోతాం. అందుకే మానవ జన్మ లభించినటువంటి వాళ్ళు మరి ఈ జీవితాన్ని ఊరికే ఏదో తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, లేకపోతే మనల్ని మనం సంరక్షించుకోవడం ఇలాంటి కార్యక్రమాల్లో వెచ్చిస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకి మానవ జన్మ రాదు. ప్రకృతి ఏదైనా ఒక అవకాశం ఇచ్చిందంటే దాన్ని సద్వినియోగపరచుకోకపోతే వెనక్కి తీసేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు మనకి భౌతిక ప్రకృతి యొక్క ఏర్పాటు వల్ల మనకి సహజంగా ఈ మానవ జన్మ లభించింది. మనకి ఇది ఇచ్చింది అంటే మనం ఏదో పూర్వం ఆ విధంగా ఏదో కార్యం చేశాం కాబట్టి మానవ జన్మ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సద్వినియోగపరుచుకుని ఇంకా పైకి వెళ్ళాలి, కానీ కిందకి వెళ్ళిపోకూడదు. మనం కిందకి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది, అధోగతి పాలవుతాం, మళ్ళీ నరకం పాలవుతాం. మళ్ళీ మళ్ళీ మానవ జన్మ లభించాలంటే మళ్ళీ ఇవన్నీ దాటుకుని మళ్ళీ జలచరాలుగా, మళ్ళీ మొక్కలుగా, చెట్లుగా, మళ్ళీ క్రిమికీటకాలుగా, మళ్ళీ పక్షులుగా, మళ్ళీ పశువులుగా, మళ్ళీ మానవ జన్మ వచ్చేటప్పటికి ఎంతకాలం పడుతుందో ఏమిటో. చూడండి, అందుకే తెలియనటువంటి వారు ఏం చేయాలి, తెలివైన వారు ఏం చేయాలి, మరి వీటన్నిటి నుంచి కూడా ముక్తిని కోరుకోవాలి. మరి ముక్తి అంటే ఏమిటి, సరే బాగానే ఉందండి, రుణ విముక్తి అయిన తర్వాత మన పరిస్థితి ఏమిటి. మనం ఇప్పుడు చూడండి, ఈ కుటుంబం వల్ల అందరూ కూడా బాధల్లో ఉన్నారు, అవునా కదా. అన్ని రకాలుగా కుటుంబస్తులు అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే కొంతమందికి ఏమో జంతువులతో, లేకపోతే మొక్కలతో, లేదా వాళ్ళ ఆస్తులతో సంబంధాలు, ఆస్తులతో ఇబ్బందులు కొంతమందికి వాళ్ళ పని వాళ్ళతో, సేవకులతో ఇబ్బందులు, కొంతమందికి యజమానితో ఇబ్బందులు, కొంతమందికి స్నేహితులతో ఇబ్బందులు, కొంతమందికి తల్లిదండ్రులతో ఇబ్బందులు, కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలతో ఇబ్బందులు, కొంతమందికి భార్యల వల్ల ఇబ్బందులు, కొంతమందికి భర్తల వల్ల ఇబ్బందులు, కొంతమందికి ప్రేయసీ ప్రియురాళ్ళ వల్ల ఇబ్బందులు. చూడండి, ఇలా నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అంటే అన్ని రకాల సంబంధాలు కూడా దుఃఖంతోనే కూడుకున్నాయి. అందుకే మనం ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే ఆ భగవంతునితో, దామోదరుని యొక్క కుటుంబంలోకి ప్రవేశించాలి. చూడండి, మరి ముక్తి, మోక్షం అంటే ఏమీ కాదు, ఈ దుఃఖపూరితమైనటువంటి కుటుంబం నుంచి బయటపడి ఆ నిత్యానందంతో కూడుకున్నటువంటి భగవంతుని యొక్క కుటుంబంలోకి ప్రవేశించడమే మోక్షం అంటే. అంతేగాని మనం ఏదో మోక్షం అంటే మనం ఉండం, మనం మాయమైపోతాం, మళ్ళీ మనం అసలు మనకి అస్తిత్వమే జరిగిపోతుందని కాదు. ముక్తి అంటే ఏమిటి, ఈ దుఃఖభరితమైనటువంటి యొక్క సంసారం నుండి బయటపడి శాశ్వత కుటుంబం అంటే భగవంతుని యొక్క పెంపుడు జంతువుగా. చూడండి, భగవంతుడి దగ్గర ఒక ఆవుగా, భగవంతుడి దగ్గర ఒక నెమలిగా, లేదా భగవంతుని దగ్గర ఒక పక్షిగా, లేదా భగవంతుడి దగ్గర ఒక చెట్టుగా, చూడండి, లేదా భగవంతునికి సేవకునిగా, ఇంకా భగవంతునికి స్నేహితునిగా, భగవంతునికి తల్లిగా, భగవంతునికి తండ్రిగా, లేదా భగవంతునికి ప్రియురాలిగా, లేదా భగవంతునికి భార్యగా మనం భగవంతుని కుటుంబంలోకి ప్రవేశించవచ్చు. ఎందుకో తెలుసా, ఒకవేళ మనం భగవంతుడితో ఈ సంబంధాలు పెట్టుకున్నట్లయితే ఆ సంబంధం ఎప్పటికీ తెగిపోదు, భగవంతుడు ఇప్పుడు మోసం చేయడు. చూడండి, మన భర్త మనల్ని మోసం చేయొచ్చు, భార్య మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, పిల్లలు మోసం చేయొచ్చు, స్నేహితులు మోసం చేయొచ్చు, ఆవులు పొడవచ్చు, చూడండి, ఏమైనా కావచ్చు. కానీ ఇవే సంబంధాలు మనం భగవంతుడితో పెట్టుకున్నట్లయితే మనం ఎప్పటికీ కూడా మోసపోము, ఆ సంబంధం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. అందుకే విలువైనటువంటి మానవ జన్మ పొందిన వాళ్ళు ఈ విధంగా ఆలోచించాలన్నమాట. ఏ విధంగా శాశ్వతమైనటువంటి కుటుంబంలోకి వెళ్ళాలా అని ఆలోచించాలి. మరి మీలో ఎంతమంది కోరుకుంటున్నారు శాశ్వతమైన కుటుంబంలోకి వెళ్ళాలని? చేతులు ఎత్తండి. చాలామంది వెళ్ళాలనుకోవడం, ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? అందరూ వెళ్ళాలనుకుంటున్నారా లేదా? వెళ్ళాలనుకుంటే మరి అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించాలి. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటి పాపకృత్యాలకి దూరంగా ఉండాలి. మనం పూర్తిగా మన జీవితాన్ని నేరుగా భగవంతునికి సమర్పణ చేయాలి. కాని పక్షంలో కనీసం మనం చేసేటువంటి పని యొక్క ఫలితాన్నైనా భగవంతుడికి సమర్పించాలి, లేదా భగవంతుడి కోసమైనా పని చేయాలి. చూడండి, దానితో పాటుగా ప్రతిరోజు కూడా మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది భగవంతునికి అర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. కృష్ణుడు చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుడు అంటాడు, నన్ను మాత్రమే శరణాగతి పొందితే మిమ్మల్ని విముక్తులను చేస్తాను. లేదంటే మేము దేవతలను ఆశ్రయిస్తాం అంటే దేవతలను ఆశ్రయించేవాడు దేవతా లోకాలకు వెళతారు. దేవతలు ఇచ్చేటువంటి ఫలితాలు తాత్కాలికమైనటువంటివి. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తో యాంతి మామపి అని చెప్పుకుంటున్నాడు. చూడండి, అల్పం బుద్ధి కలిగినటువంటి వాళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం దేవతలను ఆశ్రయిస్తారు. దేవతలని పూజించే వాళ్ళు దేవతా లోకాలకు వెళతారు. కానీ దేవతలు, దేవతా లోకాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ భగవంతుని యొక్క పరంధామం, వైకుంఠం, గోలోక బృందావనం ఏదైతే ఉందో అది ఎన్నటికీ కూడా నాశనం కాదు. దాన్ని పరంధామము అని చెప్పంటారు. మద్భక్త యాంతి మామపి, నా భక్తులు నన్ను చేరుకుంటారని చెప్పి అంటున్నాడు. ఇది దేవతల విషయం. ఇది కాకుండా రకరకాల బాబాలను పూజించారనుకోండి, షిరిడి సాయి, లేకపోతే పుట్టపర్తి సాయి, ఆ సాయి, ఈ సాయి, ఈ బాబా, ఆ బాబా, ఆ అమ్మ, ఈ అమ్మ, మొత్తం ఊరికి ఒక అవతారాలు ఉంటాయి మనకి చూస్తే మన ప్రదేశంలో. ఇలా వాళ్ళని పట్టుకున్నారనుకోండి, శాస్త్రాలు చెప్తున్నాయి వాళ్ళు ప్రేతాల లోకానికి వెళతారని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ప్రేతాలు కాబట్టి మనం ప్రేతాల లోకానికి వెళతాం. చూడండి, చాలా స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనం విలువైనటువంటి మానవ జన్మని మనం సద్వినియోగపరుచుకోవాలి. శాస్త్రం ఆధారంగా మనం ఏ పనైనా చేయాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు 16వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కార్యాకార్య వ్యవస్థితవు. శాస్త్రాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు. శాస్త్రాలు చెప్తున్నాయి భగవంతుడిని పూజించాలి, లేదా హీనపక్షంలో కనీసం దేవతలైనా పూజించాలి. కానీ దేవతలను పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయి, భగవంతుడిని పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయి? ఇటు దేవతలు కాదు, భగవంతుడు కాదు, వేరే ఎవరినో పూజిస్తే ఏమవుతుంది మన పరిస్థితి? ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అందుకే మనం మానవ జన్మ లభించింది మనకి భారతదేశంలో కాబట్టి ఇదిగో ఈ భగవద్గీతను, కనీసం భగవద్గీత తెలిసి ఉండాలి అందరికీ కూడా. చూడండి, కనీసం భగవద్గీత జ్ఞానం ఉండాలి. భారతదేశంలో పుట్టి భగవద్గీత జ్ఞానం లేకపోతే వాళ్ళు భారతదేశంలో జీవిస్తున్నట్టు కాదు, శ్మశానంలో జీవిస్తున్నట్టు అనమాట. చూడండి, ఇది శాస్త్రాలు చెప్పే విషయం. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. మనం శాశ్వతమైనటువంటి, ఎందుకంటే ఏదైనా వ్యాపారం చేసే ముందు బాగా లాభసాటి వ్యాపారం చేయాలి. పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? లాభం వచ్చే దగ్గర పెట్టాలి. మరి మన విలువైనటువంటి మానవ జన్మలో మన యొక్క శక్తిని, మన యొక్క సామర్థ్యాన్ని అన్నింటినీ కూడా శాశ్వత ఫలితాన్ని ఇచ్చేటువంటి భగవత్ సేవలో వినియోగించాలి, కానీ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం వాడకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు చక్కటి అవకాశం, మరి సాధువుల యొక్క సాంగత్యం లభిస్తుంది. అదే భక్తివినోద ఠాకూర్ల వారు మనం గీతం పాడాం. ఆయన ఏమంటున్నారంటే, మరి ఈ మానవ జన్మ యొక్క విలువ తెలిసిన తర్వాత వ్యక్తికి దుఃఖం కలగవచ్చు, సుఖం కలగవచ్చు. భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే దుఃఖం ఎవరికైనా తప్పదు. స్వయంగా భగవంతుడే అవతరించినప్పుడు కూడా ఆయన కూడా మనకి తెలియజేస్తాడు పాఠం. ఇక్కడికి వచ్చిన వాడు ఎవరికి కూడా దుఃఖం తప్పదు. కృష్ణుడి లాంటి వాడికి నీలాపరిందలు వచ్చాయి. చూడండి, శ్రీరామచంద్రుడు స్వయంగా భగవంతుడు, ఆయన కూడా మరి తండ్రి అరణ్యానికి పంపించాల్సి వచ్చింది. ప్రహ్లాదుడు మహాభక్తుడు, తండ్రి ఎంతగా హింసించాడు చూడండి. ఇలా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు భగవంతుని అవతారం కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి కూడా దుఃఖం తప్పదు. ఎందుకంటే ఈ ప్రపంచం అలాంటిది, దుఃఖాలే అశాశ్వతం. అందుకే భక్తివినోద ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, నువ్వు దుఃఖంలో ఉన్నా సుఖంలో వచ్చినా హరి హరి అని చెప్పాను అని చెప్పుకుంటున్నారు. దుఃఖం పోదు, సుఖం పోదు, సుఖం దుఃఖం రెండు ఉంటాయి. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి? హరినామాన్ని జపించాలి. లాభంలో ఉన్నా నష్టంలో ఉన్నా హరిహరి అను. ఇంట్లో ఉన్నా, ఇల్లు లేదు, అరణ్యానికి పోయినా హరిహరి అను. చూడండి, కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎప్పుడు కూడా హరి యొక్క నామాన్ని కీర్తించండి. ఓ సోదరులారా, హరినామాన్ని కీర్తించండి అని ఆచార్యులు మనకు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మరి ఈ విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి సరైనటువంటి నిర్ణయం, లాభసాటి నిర్ణయం తీసుకోండి. మరి లాభసాటి నిర్ణయం అంటే ఏమిటి? హరినామాన్ని జపించండి, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించండి, భగవంతుని కోసం పనిచేయండి. ఆ విధంగా మీ యొక్క మానవ జీవితాన్ని విజయవంతం చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉన్నవాళ్ళు చెప్పండి.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పటివరకు చెప్పుకున్న విషయాల్లో? బాబాలు అందరూ గుడ్లు కట్టుకుని పూజిస్తారు దేవుళ్ళని. దానికి సుప్రీంకోర్టు కూడా మొన్న సమర్థిస్తుంది. ఏమని? ప్రజల మనోభావాలకి ఎవరు విరుద్ధంగా చేయకండి, ఎవరు చేసేలా ఉంటే వీళ్ళందరూ శిక్షార్హులని అనుకుంది. అలాంటప్పుడు అదే మనం చూడాల్సింది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏమిటంటే, చాలామంది బాబాలకి గుళ్ళు అయి కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మరి సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థిస్తుంది అని చెప్పి. ఇది ఎలాంటిదంటే, పశువులన్నీ కలిసి ఒక చట్టం తయారు చేసుకున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? మన చట్టాలు శాస్త్రాధారంగా ఉండాలి. కానీ ఇప్పుడు మనుషులు ఎలాంటి చట్టాలు తయారు చేస్తున్నారంటే, ఎక్కువ మందికి ఏది ఇష్టమో అదే చట్టం. ధర్మం అధర్మం అనేటువంటిది ఏమీ లేదు, శాస్త్రం అశాస్త్రీయం అనేది ఏమీ లేదు. దేశంలో ఎక్కువ మందికి ఏది నచ్చితే అదే చట్టం, ఎక్కువ మందికి ఏది నచ్చకపోతే అది చట్ట విరుద్ధం. మరి అలాంటి చట్టంలో మీకు ఏం మేలు జరుగుతుంది? కాబట్టి ఈ మానవ నిర్మిత చట్టాన్ని మనం తప్పించుకోవచ్చు. చూడండి, అందుకే మనకి న్యాయదేవతకి కళ్ళు కట్టేస్తారు, అవునా? కళ్ళ గంతలు కడతారు న్యాయదేవతకి. ఎందుకని? ఈ చట్టం ఏదైతే ఉందో ఇది సాక్ష్యం ఆధారంగానే తీర్పునివ్వగలదు కానీ చూడలేదు. కానీ మనం ఆధారపడాల్సింది శాస్త్రంపై. భగవంతునికి చట్టానికి కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన అన్ని చోట్ల నుండి చూస్తాడు. ఆయన మనం చేసే ప్రతి పని సూర్యుడు చూస్తాడు, చంద్రుడు చూస్తాడు, అష్టదిక్కులు చూస్తాయి, హృదయంలో పరమాత్మ చూస్తాడు, గాలి చూస్తుంది, అగ్ని చూస్తుంది, భూమి చూస్తుంది, అందరూ చూస్తారు సాక్ష్యంగా. కాబట్టి ఆ చట్టానికి భయపడాలి మనం, అంతేగాని మానవ నిర్మిత చట్టానికి భయపడకూడదు. ఎందుకంటే ఇది తాత్కాలికం. ఇవాళ ఈ చట్టం చేస్తారు, 5 ఏళ్ళు అయిన తర్వాత ఇంకొకటి వచ్చి చట్టం మార్చేస్తారు. అదే కదా చూస్తున్నాం మనం దేశంలో జరిగేది ఏమిటి. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన చట్టాలు. వీళ్ళు చట్టం చేసినంత మాత్రం ఏం జరగదు. భగవంతుడి చట్టమే ఇప్పటికీ కూడా నిలబడుతుంది. అది అందుకే మనం భగవంతుడి చట్టానికి భయపడాలి. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? బాబా రామ రామ అంటున్నారు కదా, అతను రామ భక్తుడు కాదు. ఏ బాబా గురించి? ఎంతో మంది బాబాలు ఉన్నారు. ఏ బాబా గురించి చెప్తున్నారు? సాయి బాబా ఎల్లప్పుడు కూడా హే రామ్ హే రామ్ అంటుంటారు కదా అని ఎవరన్నారు? మీకు ఎవరు చెప్పారు? చూపిస్తారు చరిత్రలో. సినిమాలు ఎలాగైనా తీయచ్చు, చరిత్రలు ఎలాగైనా రాసుకోవచ్చు. అవి కాదు మనకి ఆధారం. మనకి ఆధారం ఏమిటంటే శాస్త్రం ఆధారం. మనకి భాగవతం ఆధారం, మహాభారతం ఆధారం, పురాణాల ఆధారం, ఉపనిషత్తుల ఆధారం. అంతేగాని కొత్తగా వచ్చినటువంటి గ్రంథాలు కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరి జీవిత చరిత్ర? నా జీవిత చరిత్ర కూడా నేను రాసుకుంటాను. నేను కూడా గాలిలో ఎగురుతాను అటు ఇటు అని చెప్పి ఏదో రాసుకుంటాను. ఎవడు చూడొచ్చాడు చెప్పండి? ఇవన్నీ అర్థం పర్థం లేని విషయాలు. అందుకే మనం ఇలా మోసపోకుండా ఉండాలి అంటే మనం ఇదిగో ఈ ప్రామాణిక గ్రంథాలు, భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు బంగారాన్ని కొనాలనుకోండి, బంగారం కొనుక్కుందాం అనుకున్నారు. అయితే బంగారం కొనుక్కోవాలి అంటే బంగారం గురించిన కనీస సమాచారం మీకు తెలిసి ఉండాలి, అవునా కదా? ఎవరో చెప్పారు బంగారం బిస్కెట్లు కొనుక్కుంటే బాగుంటుంది, రేట్లు పెరుగుతున్నాయని చెప్పి. మీరు దాని గురించిన కనీస సమాచారం ఉండాలి కదా. అంటే బంగారం ఎలా ఉంటుంది, అసలు అది ఎంత రేటు ఉంటుంది అనే వివరాలు తెలిసి ఉండాలి. ఆ వివరాలు తెలియకుండా మీరు వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు అమ్మే కొట్టుకు వెళ్ళి ఏమండి 4 బంగారం బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి అన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడు? దొరికాడు వీడు ఎవడో బాగా, వీడికి ఈరోజు బాగా వీడిని లాక్కుందామని చెప్పి ఒక క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి చేతిలో పెట్టి ₹1,00,000 ఇవ్వండి అంటాడు. మీకు అర్థమవుతుంది కదా. అందుకే మనం అసలు భగవంతుడి గురించిన, గురువు గురించిన కనీస సమాచారం ఉండాలి. ఈ రోజుల్లో ఎవరికి సమాచారం లేదు. వాడు ఎవడో ఏదో ఉడికే దాంట్లో చేపెట్టి తిప్పాడు అనుకోండి, వాడు భగవంతుడు అంటారు. ఏం తెడ్డు పెట్టి తిప్పొచ్చు కదా. మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? లేకపోతే ఇంకొకటి ఎవడైనా బూడిద సృష్టించాడు అనుకోండి, బూడిద రోజు పొయ్యిలో బూడిద వస్తుంది, దానికోసం భగవంతుడు ఎందుకు? అయితే మ్యాజిక్ చేసేవాడు, రోల్ ఏంటంటే బంగారపు గొలుసులు తీసేవాడు, అవి కూడా మ్యాజిక్ చేసేవాళ్ళు చేస్తున్నారు, దానికి భగవంతుడు ఎందుకు? అందుకే మనం కనీస సమాచారం తెలియాలి. అందుకే భగవద్గీత తెలిసి ఉండాలని చెప్పి. భగవద్గీత తెలియదు అనుకోండి, మన గురువులు మోసం చేస్తారు, దేవుళ్ళు అని చెప్పి బూటకపు అవతారాలు కూడా మోసం చేస్తారు. మోసపోకుండా ఉండాలంటే ముందు భగవద్గీత చదవాలి. చదివితే అసలు ఏం కొనాలి ఏం కొనకూడదు తెలుస్తుంది. అలాగే బంగారం కొనాలంటే ముందు అడగాలి, ఏమంటే బంగారం లక్షణాలు ఏమిటని, అప్పుడు బంగారం పుట్టు పెడతారు. లేకపోతే చాక్లెట్లు బిస్కెట్లు షాప్కి వెళ్ళి 4 బిస్కెట్లు ఇవ్వండి అంటే బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టి ₹1,00,000 ఇవ్వండి అంటాడు. అయిపోయింది, మోసం. సో కాబట్టి మనం ప్రామాణికమైనటువంటి శాస్త్రాల నుంచి తెలుసుకోవాలి, కానీ సినిమాల్లోనూ లేకపోతే వార్తాపత్రికల్లోనూ ముద్రించే వాటి ద్వారా మనం వాస్తవాన్ని తెలుసుకోలేము. ఈ రోజుల్లో అందరికీ సినిమా ప్రమాణం అనమాట.
సినిమాలో వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కడు డ్యూయెట్ పాడినట్టుగా చూపిస్తారు. ఇది అన్నమయ్య సినిమా అని ఉంది అందులో. అన్నమయ్య ఏం చేస్తాడు అందులో, డ్యాన్సులు వేస్తాడు కదా, డ్యూయెట్ పాడతాడు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన చరిత్రలో అలా ఉందా? ఉందా అలాగా? లేదు. అదంతే, అది వ్యాపారం అది, అంతే. అందుకే మనం శాస్త్రం నుంచి తెలుసుకోవాలి. భగవద్గీత చదివి భగవద్గీత గురించి తెలుసుకోవాలి. రామాయణం చదివితే రాముడి గురించి తెలుస్తుంది. అంతేగాని వాడు ఎవడో సినిమా తీశాడు కదా, ఇవన్నీ పుస్తకం అంతా ఎక్కడ చదువుతాంలే, ఒక 100 రూపాయలు టికెట్ కొనుక్కుంటే 2 గంటల్లో రామాయణం తెలిసిపోతుంది వెళ్తే ఏమవుతుంది? ఆ? వాడు రకరకాలుగా చూపిస్తాడు. రాముడు డ్యాన్స్ చేశాడు అంటాడు, రాముడు ఇంకోటి ఏదో చేశాడు అంటాడు, ఏదో చెప్తాడు. అందుకని మనం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలంటే భగవద్గీత చదవాలి. హరే కృష్ణ. చెప్పండి. ఇప్పుడు మనం భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దేవి దేవతలకి పితృదేవతలకు అర్పిస్తాము. అర్పించాల్సిన అవసరం లేదు, అదేం నియమం కాదు. అంటే ఇప్పుడు పితృదేవులకి ఏదైతే మనం అంటాం కదా, కాబట్టి అది పితృదేవతలకు వెళ్తాయి. అంటే అది వాళ్ళు మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటారు కదా. అంటే మనం ఎవరైతే పితృదేవతలు చనిపోయిన వాళ్ళే కదా అంటారు కదా. పితృదేవతలను ఎవరిని అంటారంటే, వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపి కుటుంబం పట్ల ఆసక్తి ఉంటే వారిని పితృదేవతలు అంటారు. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు, శాస్త్రబద్ధమైన జీవనాన్ని గడుపుతారు, కానీ కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పితృలోకానికి వెళతారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క వంశం, ఏ వంశం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉందో మళ్ళీ సరైన సమయం వచ్చేంత వరకు వేచి ఉండి ఆ కుటుంబంలో మళ్ళీ పుడతారు. వారిని పితృదేవతలు అంటారు. అర్థమవుతుంది కదండి? హరే కృష్ణ. సకామ కర్మ, నిష్కామ కర్మ. మీరు ప్రశ్నలు 3 ప్రశ్నల ఒక ప్రశ్న స్పష్టంగా అడగండి. సకామ కర్మ, నిష్కామ కర్మ తేడా ఏమిటో తెలుసుకోవాలా? సకామ కర్మ అంటే ఫలితాన్ని భోగించాలనే ఉద్దేశంతో చేస్తే సకామ కర్మ అంటారు. ఫలితాన్ని నాకు అవసరం లేదు, ఇది భగవంతుడికే ఫలితం అనుకుని చేస్తే దాన్ని నిష్కామ కర్మ అంటారు. ఒకటైంది. ఇంకా తర్వాత ఏంటి? నిరాకారము అంటే నిర్ అంటే భౌతికమైనది అని అర్థం. భగవంతుడు నిరాకారుడు అంటే భగవంతుడు భౌతికమైన ఆకారం లేనివాడు. అర్థమవుతుందా లేదా? కాబట్టి నిరాకారం అంటే రూపం లేనివాడు అని కాదు. నిర్ అంటే చెడ్డది అని అర్థం. నిరోధించండి అంటాం అంటే అర్థం ఏమిటి? చెడును ఆపుతాం. అలాగే నిరాకారము అంటే అర్థం ఏంటంటే మనలాంటి భౌతికమైన రూపం లేనివాడు భగవంతుడు. అంతేగాని భగవంతుడికి రూపం లేదని కాదు. భగవంతుడికి దివ్యమైనటువంటి రూపం ఉంది, మనలాంటి భౌతిక రూపం లేదు. ఇప్పుడు దివ్యమైన దాని గురించి తెలియని వాడి దగ్గరికి వెళ్ళి వాడికి దివ్యమైన దాన్ని మీరు ఎలాగో వివరించలేరు. వాడికి తెలిసిందల్లా భౌతికమే. కాబట్టి వాడికి భగవంతుడి గురించి చెప్పాలంటే వాడికి ఏం చెప్పాలి? ఒరే భగవంతుడికి నీలాంటి నాలాంటి రూపం ఉండదని చెప్పాలి. అందుకే నిరాకారుడు అని చెప్పి అంటారు. కానీ భగవంతుడికి దివ్యమైనటువంటి రూపం ఉంది. అదే ఇప్పుడు మీరు చెప్పరు మన జీవితం ఉద్దేశం ఏంటి, ఎలాగ మనమే ఇవి చేయాలి, ఇవన్నీ తెలుసుకుని సరే అంత తీవ్రంగా మరి అది మనము జీవితంలో పరిపాలన చేయలేకపోతున్నాం. దీని వెనుక మన ప్రయత్నంతో లోపం ఉన్నది, ప్రయత్నంలోనో లేదు మాయాదేవి ద్వారా ప్రభావం. దీనికి కారణం ఏమిటంటే మన యొక్క కోరిక. మనకి కోరిక ఉంది, భోగించాలనే కోరిక. అది ఉన్నంత వరకు మీరు పడవలో కూర్చొని ఎంత తోలినా ముందుకెళ్తుంది పడవ, అంతే కదా. ఉదాహరణ చెప్తారు, మీరు పడవలో కూర్చున్నారు, ఎక్కడికో పెళ్ళికి వెళ్దాం, నది దాటాలి, పడవకి లంగర వేసి ఉంది. అలాగే మీరు రాత్రి అంతా పడవలో కూర్చొని ఉదయం చూస్తే ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు. ఎందుకని? లంగర తీయలేదనమాట. అలాగే మనం కూడా అనేక 100 జన్మల్లో 100 సార్లు దీక్ష తీసుకోవచ్చు, కానీ భోగించాలనే కోరిక వదిలిపెట్టకపోతే ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే మళ్ళీ పుడుతుంటాం. మళ్ళీ ప్రతి జన్మలో మళ్ళీ పన్నీర్ కూర తింటూ ఉంటాం, మళ్ళీ ప్రతి జన్మలో మంగళారతి వస్తుంటాం. అదే కదా, మళ్ళీ ప్రతి జన్మలో పూరి వెళ్తాం, ప్రతి జన్మలో వృందావన యాత్రకి వెళ్తాం, జన్మలో ఇదే చేస్తాం, ఇక్కడే ఉంటాం. అదే ఇక్కడే ఉండండి అయితే. చెప్పండి. అందరూ ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటారు, భర్త మందు తాగుతారు, చేస్తారు, వాళ్ళకి మాంసం కూడా తింటారు. వండి పెడితే ఇప్పుడు చెప్తారు కదా 8 మంది పాపం తగులుతారు.
ఉమ్. వాళ్ళు పెట్టకపోతే గొడవలు అవుతుంది. ఉమ్. ఆ సమయంలో ఇటు పెట్టాలా వద్దా అనేది. చూడండి, స్త్రీ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది మనకి. స్త్రీ ధర్మాన్ని మనం పాటించి తీరాల్సిందే. సాధారణంగా శాస్త్రాల్లో ఏవైతే విషయాలు చెప్తారో అవి పురుషుడిని ఉద్దేశించి చెప్తారు. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న 6 రకాల రుణాలు లేవు ఇవన్నీ ఎవరి గురించి సాధారణంగా ఉద్దేశించి చెప్పబడుతుంది అంటే పురుషుడి గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే పురుష దేహం అనేది కేవలం ఆధ్యాత్మిక సేవ గురించి ఉంది కాబట్టి. కానీ స్త్రీ విషయానికి వచ్చేసరికి స్త్రీ ధర్మాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని విడిచిపెట్టొద్దని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ సరే భర్త ఇలా ఉన్నాడు, పలా రకరకాలుగా ఉన్నాడు, చెడు వ్యసనాలు ఉన్నాయి అనుకుంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే స్త్రీ ఒకవేళ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేకపోయినప్పటికీ ఆవిడ పాతివ్రత్యాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఆవిడ ఆ పాతివ్రత్య బలం చేతనే ముక్తి సాధిస్తుంది అని చెప్తున్నారు. అదనంగా భగవత్ సేవ చేయగలిగితే మంచిదే. కానీ భగవత్ సేవ లేనటువంటి హీన పక్షంలో కనీసం ఈ పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించాలి. ఆచరిస్తూ ఎంత వీలైతే అంత మనం ఏం చేయాలి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే అది మంచిది కాదు శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మరీ ఇంకా సహించలేనటువంటి పక్షంలో, మీకు అర్థమవుతుంది కదా, ఇంకా సహించలేనటువంటి పక్షంలో భర్త మరీ తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి ఏమంటారు దాన్ని, రాచి రంపాన పెట్టడం అని చెప్పి అంటారు. ఆ విధంగా సహించలేనటువంటి పక్షంలో ఆవిడ ఇంకా భగవంతుడికి ఆశ్రయించడం సరైనటువంటి పని. కానీ ఓపిక పట్టగలిగినంత వరకు ఖచ్చితంగా ఆ పాతివ్రత్య ధర్మాన్ని నిర్వహించాల్సిందే. అది శాస్త్రాలు చెప్పే విషయం. అర్థమవుతుంది కదా. ఎలాగో ఈ మాట వచ్చింది కదా, ఇప్పుడు ఒకే పొయ్యి మీద ఇంట్లో పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి మీద మనం ప్రసాదం చేసి భగవంతుడికి పెడుతున్నాం. మరి ఇప్పుడు ఇలాగా ఆడపిల్ల భర్త చేపలు ఉండాలి ఆ పొయ్యి మీదే వండుతుంది, మాంసం వంట ఆ పొయ్యి మీద వండుతుంది, తప్పు అంటారా? ఇవి పర్వాలేదు అంటారు. ఇవి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాబట్టి నేను మీకు విడిగా చెప్తాను వీటి గురించి. ఎందుకంటే మనం ఈ సాధకుల యొక్క సంబంధించినటువంటి విషయాలు ఖచ్చితంగా మీకు నేను చెప్తాను. ఆ విషయాల గురించి ఎవరెవరైతే సాధన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళ వరకు నేను చెప్తాను ఈ విషయాలు ఎలా చేయాలి. ఇది బయటికి దానివల్ల ప్రయోజనం లేదు. హరే కృష్ణ. శ్రీ శ్రీ దామోదర భగవానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. కలియుగ యుగ ధర్మ హరినామ సంకీర్తనకి జయ. హరే కృష్ణ. हरे कृष्ण। क्या कुछ जप माला दरकारो हम जात नहीं करे, भगवद गीता नहीं करे. హరే కృష్ణ. మరి ఇప్పటివరకు చెప్పిన విషయాలని విన్నారు కాబట్టి మరి కార్తీక మాసం చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం మొదలు పెట్టాలనుకుంటారో వాళ్ళు జపమాలను తీసుకోండి. అలాగే మరి ఈ భగవద్గీత లేని వాళ్ళు భగవద్గీత తీసుకోండి. ఉన్నవాళ్ళు ఇతరులకు సహాయం చేయడం కోసం వాళ్ళకి భగవద్గీతను ఇవ్వండి. హరే కృష్ణ. మాలను